హాయ్ ఆల్, వెల్కమ్ టు ద ramayat.in యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టోర్లో మీరు పెట్టే ఈవెంట్స్ ద్వారా కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలనేది మీకు చెప్తాను. అసలు అంతకంటే ముందు కమ్యూనిటీ అంటే ఏంటో చూద్దాం. సో కమ్యూనిటీ అంటే ఏంటంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్, అంటే ఒకే విధమైన ఆలోచన కలిగిన వాళ్ళని, లేకపోతే ఒకే విధమైన సమస్యలు ఉన్న వాళ్ళని మనం ఒక గ్రూప్లోకి చేర్చడం అనమాట. దాన్ని ఒక కమ్యూనిటీ అంటాం. సింపుల్గా మీకు చెప్పాలంటే వాట్సాప్ గ్రూప్ కూడా ఒక కమ్యూనిటీ అనమాట. అంటే ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్లలో ఎన్నో గ్రూప్స్లలో ఉండే ఉంటారు. సో మీకు కొన్ని బిజినెస్ ఓనర్స్ గ్రూప్ ఉంటుంది మీ స్టోర్, మీ లోకల్ ఏరియాలో. అంటే మీరు చూస్తున్న ఈ వీడియో చూస్తున్నది ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్స్ అయితే, ఒకవేళ మీరు బిజినెస్ ఓనర్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీతో పాటు ఇంకా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఇండస్ట్రీలోనే కావచ్చు, ఇతర ఇండస్ట్రీలో కావచ్చు, ఆ ప్రాంతంలో బిజినెస్ ఓనర్స్ అందరూ ఒక గ్రూప్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఒక సేమ్ విలేజ్ వాళ్ళు, ఒకే విలేజ్ వాళ్ళు, ఆ విలేజ్కి సంబంధించిన అప్డేట్స్ ఏం తెలుసుకోవాలనుకున్నా సరే, గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ ఊరి సర్పంచ్ కానీ ఆ ఊరి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ యాడ్ చేస్తున్నారు. ఊరికి సంబంధించిన అప్డేట్ ఏది ఉన్నా సరే, రేషన్ ఎప్పుడైనా ఇస్తున్నా సరే కదా, ఊర్లో ఇంకేమైనా సరే అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ గ్రూప్లో పెడతారు అనమాట. అంటే ఒక సిమిలర్, అంటే ఏదో ఒక సిమిలర్ థింగ్, అది ఇంట్రెస్టే కావచ్చు, అది విలేజే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఉన్న వాళ్ళని అందరినీ ఒక గ్రూప్గా చేయడం అనమాట. అయితే ఆ గ్రూప్నే కమ్యూనిటీ అని కూడా అంటాం అనమాట. ఈవెన్ మార్కెటింగ్ టర్మినాలజీలో మనం కమ్యూనిటీ అంటాం. కమ్యూనిటీ అంటే మళ్ళీ ఇదేందో క్యాస్ట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది రాంగ్గా మీరు అర్థం చేసుకోవద్దు. కమ్యూనిటీ అంటే ఒక లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. లైక్ మైండెడ్ పీపుల్ని ఒక దగ్గర ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొస్తామని. అది ఒక వాట్సాప్ గ్రూప్ కూడా అయ్యుండొచ్చు, లేకపోతే వాట్సాప్ కమ్యూనిటీ అని కూడా వచ్చింది కదా రీసెంట్గా. వాట్సాప్ కమ్యూనిటీ కావచ్చు, ఒక ఫేస్బుక్ గ్రూప్ కావచ్చు. అంటే ఏ ప్లాట్ఫామ్లో మీరు బిల్డ్ చేసుకున్నా సరే, అయితే అందరిని ఒక చోట చేర్చడం అనమాట. దీన్ని మనం ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అంటే, సో ఇన్స్టోర్లో మనకి రెగ్యులర్గా ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి కదా. ఈవెన్ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతున్నా సరే, లేకపోతే ఇంకేమైనా గివ్ అవేస్ లాంటివి కానీ, కాంటెస్ట్లు కానీ, ఇటువంటి ఈవెంట్స్ పెడుతున్నప్పుడు ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వారందరి కాంటాక్ట్ డీటెయిల్స్, వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు వారిని మనం ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నా, ఒక వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ చేశాను అనుకోండి. ఆ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళని యాడ్ చేస్తుండాలి. అది యాడ్ చేస్తున్నప్పుడు వీళ్ళ యొక్క కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. ఒక కాంటెస్ట్ పెట్టినప్పుడు ఒకవేళ మేబీ ఒక 300 మంది పార్టిసిపేట్ చేశారనుకోండి, 300 మందిని ఒక కమ్యూనిటీ, ఒక గ్రూప్లో యాడ్ చేయొచ్చు. అంటే ఆ కమ్యూనిటీలోనే ఇంకేమైనా ప్రోడక్ట్ లాంచ్ ఉన్నప్పుడు వాళ్ళందరినీ, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరినీ కూడా మీరు యాడ్ చేయొచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే, మీ రీటైల్ స్టోర్లు కానీ, లేకపోతే ఎవరైతే కొనుగోలు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ మీరు ఒక తాటిపైకి తెచ్చినట్లు అవుతుంది. ఇంకేదైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉన్నా, ఏమున్నా సరే మీరు ఆ గ్రూప్లో పెడితే వారందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్తుందన్నమాట. ఒకవేళ ప్రతి ఒక్కరు గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మెసేజ్లు పెడుతున్నట్లయితే మీరు ఓన్లీ అడ్మిన్లు మాత్రమే పోస్ట్ చేసేటట్టు కూడా పెట్టవచ్చు. సార్ ఒకవేళ అట్లా ఈవెన్ అందరూ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మెసేజ్లు కనుక పెడితే మనకి ఇబ్బంది అవుతుంది, అంటే అందరికి ఇబ్బంది అవుతుంది, చాలామంది ఎగ్జిట్ అవుతారు. కాబట్టి ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మేము ఇందులో పెడతాం. మీకు తెలుస్తుంది ఏ ప్రోడక్ట్ లాంచ్ అవుతుంది, ఎప్పుడు ఏ ఆఫర్స్ ఉన్నాయి అన్నట్టుగా. కాబట్టి ఏ ఆఫర్స్ ఉన్నా మేము ఇందులో పెడుతుంటాం. కాబట్టి మీరు ఉండండి. సో తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు ఏమైనా అవసరమైనప్పుడు మీరు వచ్చి మా రీటైల్ స్టోర్లో కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుందని మీరు ముందే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆ గ్రూప్లోనే ఉంటారనమాట. సో మీకు ఏమవుతుందో, ఒక కమ్యూనిటీ డెవలప్ అవ్వడం వల్ల ఈవెన్ వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా మీరు తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ గ్రూప్ ఓపెన్ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నా సరే మీకు అర్థం అవుతుంటుంది. అంటే ఏ ప్రోడక్ట్ని ఏ ప్రైస్ రేంజ్లో ఉండేవి మనం తీసుకురాగలిగితే మన సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయని కానీ, లేకపోతే అంటే ఇమ్మీడియట్గా మీకు అంటే డిస్ట్రిబ్యూషన్, మీ లోకల్లో ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో, కాంటెస్ట్లో కావచ్చు, కొత్త ప్రోడక్ట్లో కావచ్చు, వాళ్ళందరినీ ఒక తాటిపైకి తేవడం వల్ల ఏమవుతుంది, వారికి చేరుకుంటే చాలు. మీరు అంతే, ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ ఉన్నా, ఒక కొత్త ఈవెంట్ ఉన్నా, ఒక కొత్త గివ్ అవే ఉన్నా, ఒక ఏమైనా బంపర్ ఆఫర్ లాంటివి ఏమైనా పెడుతున్నా, ఒక స్కీమ్స్ ఏమైనా పెడుతున్నా సరే, ఏమున్నా సరే అక్కడ గ్రూప్లో పెడితే మీ బిజినెస్, మీకు కాబోయే కస్టమర్స్ అందరికీ మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే అవుతుంది. అండ్ మీకు అది మార్కెటింగ్ ఛానల్ లాగా కూడా యూజ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ ఈ కమ్యూనిటీ అనేది ఒక బెస్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ కూడా. ఇది చాలా తక్కువ కంపెనీస్ కానీ, తక్కువ మార్కెటింగ్ టీమ్స్ వీటిని ఇంప్లిమెంట్ చేస్తారు. కమ్యూనిటీ ద్వారా కూడా ఒక మార్కెటింగ్ చేసుకోవచ్చు. మనం కమ్యూనిటీ అనేది ఎందుకు తీసుకొస్తున్నాం, లైక్ మైండెడ్ వాళ్ళని తీసుకొస్తున్నాం కదా. ఓన్లీ మనం ప్రమోషనే చేయకుండా కమ్యూనిటీని ఓపెన్ చేసి గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ మెసేజ్ ఇట్లాంటివి పెట్టకండి. లింక్స్ ఎవరెవరో మెసేజెస్ని ఫార్వర్డ్ చేయకండి. జస్ట్ మీకు రీటైల్లో మా షాప్లో దొరికే ఐటమ్స్ పైన కానీ, ఇంకేమైనా
వాటిపైన ఏమైనా సందేహాలు ఉంటే మీరు అడగగలిగినట్లయితే మేము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాగుంటుందన్నమాట. అట్లా ప్రోడక్ట్ అవైలబిలిటీ విషయంలో కావచ్చు, లేకపోతే ఈవెన్ స్టాక్ అవైలబుల్ ఉన్నా లేదా కొత్త ప్రోడక్ట్లు ఎప్పుడు వస్తున్నాయని కానీ తెలుసుకోవడానికి ఉంటే అది ఇంకా బెటర్గా కమ్యూనిటీని యూజ్ చేసుకున్నట్లు అవుతుంది. మీకు కూడా అదొక మార్కెటింగ్ ఛానల్లకు కూడా యూజ్ అవుతుంది. అల్టిమేట్గా మనకు మీరు కన్వర్షన్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే, సేల్స్ ఇంక్రీజ్ చేసుకోవడానికే ఓన్లీ ఆ కమ్యూనిటీని చేస్తే ఈ బెనిఫిట్స్ ఏంటంటే ఓన్లీ కమ్యూనిటీ పైన బెనిఫిట్స్, కమ్యూనిటీని ఎట్లా మేనేజ్ చేసుకోవాలనే దానిపైన నేను సపరేట్ వీడియోస్ చేస్తాను. మీకు కూడా వాటిపైన చేయాలని ఉంటే మీరు కామెంట్ చేయండి, కమ్యూనిటీ అని టైప్ చేయండి, నేను డెఫినెట్గా మీకు వీడియోస్ తీసుకొస్తాను. ఓన్లీ కమ్యూనిటీలో ఆ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా మీరు కొంత ఎక్కువ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇవ్వచ్చు. అప్పుడు ఏమవుతారు కస్టమర్స్ కొంత వాళ్ళు కూడా అరే అందులో జాయిన్ అయితే మాకు డిస్కౌంట్ వస్తుంది, అందులో కూడా ఎక్కువ శాతం జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు కూడా వాల్యూ యాడ్ చేస్తున్నాం అనుకోండి ఆ కమ్యూనిటీ ద్వారా, ఆ కమ్యూనిటీ నుంచి వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వరు అన్నమాట. కాబట్టి ఇన్ స్టోర్లో జరిగే ఈవెంట్స్ ఏవైనా కావచ్చు, అది ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఈవెన్ మీరు ఏదైనా ఈవెన్ ఒక ఫెస్టివల్ సీజన్లో ఏమైనా గివ్ అవేస్ లాంటివి కావచ్చు, ఎనీథింగ్ ఏ ఈవెంట్స్ జరిగినా సరే వాటికంటూ కస్టమర్స్ డేటా తీసుకొని వాళ్ళందరినీ ఒక గ్రూప్గా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. తద్వారా మీరు కమ్యూనిటీని ఇంకా బెటర్గా మేనేజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ రీటైల్ స్టోర్ యొక్క బిజినెస్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ramaya.in అనే ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్కి వచ్చి మీ స్టోర్లో దొరికే ప్రొడక్ట్స్ అన్నింటినీ మీరు లిస్ట్ చేయగలిగినట్లయితే మీ ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీ పెరిగి మీ ప్రోడక్ట్స్కి మీ రీటైల్ స్టోర్కి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయన్నమాట. సో ఖచ్చితంగా లిస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ramaya.in యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.